మహిళల భాగస్వామ్యం పెంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్ పెంచుతామని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళలకు నైపుణ్యం, వ్యాపార మెళకువలు నేర్పించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని సీతక్క తెలిపారు. పంచాయతీలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని 2047 నాటికి రాష్ట్రంలోని పల్లెలు ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటాయని తెలుపుతున్న మంత్రి సీతక్కతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అదేవిధంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పైన రాష్ట్ర పంచాయతీరాజ్ అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని అడిగి తెలుసుకుందాం. సీతక్క గారు, ఘనంగా ప్రారంభమైంది మీరు ఆశించిన విధంగాను ఊహించిన విధంగా? వాస్తవానికి చాలా రోజులుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన రైజింగ్ తెలంగాణ నంబర్ 1 రైజింగ్ తెలంగాణ నిర్వహించాలని వారు కలలు కానీ మా గవర్నమెంట్ వచ్చి 2 years అవుతున్న సందర్భంగా మరి నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ ఫ్యూచర్ సిటీ కూడా రాబోయే కాలంలో ఒక ప్రణాళికబద్ధంగా, ఒక్కొక్కసారి పట్టణాలు అలా ఎదిగిపోతుంటాయి మనకు సంబంధం లేకుండా, కానీ ఫ్యూచర్ సిటీ అనేది ఒక ప్రణాళిక, భవిష్యత్ తరాలకు అంటే ఒక 2047 వరకు ఎలా ఉండాలి అనే విజన్ తోటి మరి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఒక లక్ష్యాలను పెట్టుకొని చేయడం జరిగింది. మా ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ పంచాయతీరాజ్లో కూడా మా అధికారులు మేము కూర్చొని మరి 2047 వరకు మహిళలు జీడిపి కూడా పెంచాలి. ఇప్పటివరకు కేవలం 50% మాత్రమే ఉమెన్ బయటకు వచ్చి పనిచేస్తున్నారు. దాంతో రాష్ట్ర ఆదాయం కానీ ఇతరత్ర ఉత్పత్తి రంగంలో కానీ మహిళలు లేకపోవడంతో ఇన్కమ్ అనేది తక్కువ ఇస్తుంది. సో మహిళలు ఎందుకు బయటికి రావడం లేదు అనేది కూడా మేము రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఒకటేమో చిన్నపిల్లల్ని పట్టుకొని ఇళ్లలో 5 years వరకు ఉండడం, లేదా పెద్దవాళ్ళు ఉంటే ఏజ్డ్ వాళ్ళ కోసం, వృద్ధుల కోసం ఇళ్లలో ఉండడం, ఇంకో కొంతమంది ఏమో ఉద్యోగం ఎందుకులే అని ఒక వేరే ధోరణి. సో ఇలాంటి వాటికి కూడా సొల్యూషన్ వెతుకుతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కూడా చాలా అద్భుతంగా మరి 67 లక్షల మందితోటి నడుస్తూ ఉంది. వాళ్ళకు కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ చేయడం కోసం మేము వాళ్ళకి అన్ని లోన్స్ ఇస్తూ ఉన్నాం, వడ్డీ లేకుండా ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళకు కూడా ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే ఎట్లా ఏంది అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. 33 జిల్లాలలో జిల్లా ఒకటి ఇందిరా మహిళా శక్తి భవనం 5 కోట్లతోటి నిర్మిస్తూ ఉన్నాం. తొందరలోనే అన్ని కంప్లీట్ కాబోతుంది. అక్కడ అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వడానికి వన్ స్టాప్ అనే విధంగా అక్కడికి వెళ్తే అన్ని బిజినెస్లో పర్మిషన్ వచ్చే విధంగా మా మహిళా శక్తి భవనాల నుంచి ఆ హెల్ప్ కూడా మేము చేయబోతున్నాం. ఇప్పుడు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని ఒక బృహత్ ప్రణాళికతో ప్రభుత్వం మీరంతా ముందుకెళ్తున్నారు. ఆ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? ఈ వికసిత్ భారత్ కానీ ఈ రైజింగ్ డాక్యుమెంట్కు దాన్ని ఏ విధంగా లింక్ చేయాలి? తప్పకుండా సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారు. ఆకాశంలో సగం, ఇంట్లో సగం, అన్నిట్లో కానీ ఉత్పత్తి రంగంలో సగం లేరు. అదేవిధంగా హక్కుల అమలులో సగం లేరు. ఆర్థిక స్వేచ్ఛ కూడా సగం లేదు. రాజకీయ సమానత్వం లేదు. సో ఇవన్నింటినీ మనం ఎంపవర్ చేయాలంటే ఫస్ట్ మహిళ తన చేతుల మీద, తన కాళ్ళ మీద తను నిలబడాలి. తన చేతిలో ₹4 ఉండాలి. తనకు నచ్చిన పద్ధతిలో తను ఇష్టమైన రంగంలోకి వచ్చే విధంగా ఖర్చు పెట్టుకునే శక్తిని ఇవ్వాలి. అందుకని మహిళా గ్రూపుల ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆనాడు మన ప్రభుత్వాలు మహిళా సంఘాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వడ్డీ లేకుండా వితౌట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నాం. సో దాని ద్వారా వాళ్ళకు ఒక వెసులుబాటు వస్తుంది. వాళ్ళని విస్తృతంగా 1 కోటి మంది మహిళల్ని మహిళా సంఘాల్లో చేరాలని మేము ఇంటింటికి వెళ్ళి మా మహిళలు వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది. గతంలో 60 సంవత్సరాలు దాటితే మహిళా సంఘంలో అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఆ బార్డర్ తీసేసినాం. తర్వాత 15 సంవత్సరాలు దాటిన పాప కూడా సంఘంలోకి రావచ్చు. అదేవిధంగా వికలాంగుల కోసం కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రకంగా వాళ్ళందరినీ కూడగట్టి ఎంపవర్ చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. తద్వారా ఆర్థికంగా వాళ్ళు బాగుంటే అన్ని రంగంలోకి రావడానికి కూడా ఒక దారి ఉంటుంది. డబ్బు పుట్టని కాడ బ్యాంకులు మహిళలకు క్యూ లైన్ కట్టిస్తున్నారు బ్యాంకర్స్. అంతకుముందు ఇంత రాకపోయేది, ఎందుకంటే వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ప్రభుత్వం ఉందని. ఇప్పుడు ఎవరైనా ఒక వేరే వాళ్ళు పోయి ఇస్తే వాళ్ళకంటే మా మహిళా సంఘాలకు ఎక్కువ వస్తున్నాయి లోన్లు. అంటే తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే పంచాయతీలు కూడా కీలకం. అంటే కోర్ అర్బన్లో అభివృద్ధి చెందినంత గ్రామాలు ఇంకా చేయట్లేదు. గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? గ్రామాల నుంచి అక్కడ ఉన్నటువంటి పల్లెల నుంచి ఆదాయం రావడానికి ప్రణాళికలు? వాస్తవానికి మనకు పంచాయతీ సర్పంచులు లేక చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనే ఎలక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. మన మహిళా సంఘాల యొక్క పాత్ర కూడా మేజర్గా గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లోనే ఎస్హెచ్జి గ్రూప్ ప్రతి ఊరిలో ఒక రోడ్ యాక్సెస్, తర్వాత బిజినెస్లు, మార్కెటింగ్ సౌకర్యాలు ఇవన్నీ ఉండడం కోసం పంచాయతీలలో కూడా మరి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అక్కడ గ్రామ పంచాయతీల నుంచి
ఢిల్లీ స్థాయి వరకు, రాష్ట్ర రాజధాని వరకు కూడా అక్కడ జరిగేటువంటి బిజినెస్లను, ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కూడా మా గ్రామ పంచాయతీల ద్వారా, ఈ పంచాయతీల ద్వారా కూడా మేము మహిళా సంఘాల యొక్క ఉత్పత్తులు కానీ ఆ గ్రామీణ ప్రాంతంలో కూడా బిజినెస్లను ఆహ్వానిస్తాం. ఇప్పుడు పెట్రోల్ బంకులు వస్తున్నాయి, సోలార్లు వస్తున్నాయి, ఇంకా కొన్ని మాలాంటి ములుగు లాంటి ప్రాంతంలో కూడా ఐటీ కంపెనీస్ కూడా రావడానికి సిద్ధపడి 1-2 నడిపిస్తున్నాము. సో ఇలా మారుమూల ప్రాంతాల్లో స్పేస్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, కానీ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామని రేపు మా సర్పంచుల ద్వారా కూడా మేము ఇన్వెస్టర్స్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. 2047 వరకు మహిళల యొక్క ఉత్పత్తి రంగంలో మహిళలు మరి గొప్ప బిజినెస్ దారులుగా, మేము కంటున్న కళ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా వాళ్ళను ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మా ఆలోచనలు వాళ్ళతో పంచుకుంటాం. ఇది అంటే 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించబోతున్నాయని సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.